అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 36వ భాగం. రచయిత వనజ గారు. జానకికి ఏదో తెలియని ఇబ్బందిగా ఉంటే అభిని ఆమె భుజం చుట్టూ ఒక చెయ్యి, ఇంకో చెయ్యి జానకి చేత్తో కలిపి బంప్ మీద నిలిపి ఇద్దరి అడుగులు ఒకటిగా మళ్ళీ గృహప్రవేశం చేస్తారు. జానకి, అభిరామ్. జానకి మనసు ఉప్పొంగేలోపు అభి చూపు కన్నింగ్ ఫ్యామిలీని తాకగా వాళ్ళ హావభావాలు క్షణంలో మార్చుకుంటూ వింత చూపులు చూస్తారు కన్నింగ్ కుటుంబం. జాను, కూర్చో, ఇప్పటికే అలసిపోయావు. మమ్మీ తన కోసం జ్యూస్ తీసుకొని రావని అభి అంటుంటే జానకి ఆశ్చర్యంతో నోరు తెరుచుకునే ప్రక్రియని కష్టంగా ఆపుకుంటూ గుడ్లు బయటకు వచ్చేలాగా చూస్తుంటే ఆమెకి కన్ను కొట్టుడు గిఫ్ట్గా ఇచ్చాడు అభి. మర్చిపోయాను అభి. జానకి ఎంతసేపు నిలబడే ఉందో, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అని వంటింట్లోకి పరుగులు తీస్తూ కోడలికి అమ్మ డ్యూటీ తీసుకొని మరీ జ్యూస్తో పాటు ఫ్రూట్ ముక్కలు కూడా పట్టుకొచ్చేసింది. డాడ్, అంతా నిజమేనా? నిజమే బేబీ. అక్కడేమో కనీసం ఆ జానకి మొహం చూసినా కూడా చిటపట్లాటేవాడు అని చెప్పావు. ఇదేంటిది ఇంత సడన్ చేంజ్? ఏమో డాడ్, అక్కడ అలాగే ఉన్నారు అని సుబ్బు అంకుల్, జాహ్నవి పాప పెదాలు కదలకుండా సొల్లేసుకుంటున్నారు. గాయి ఆంటీ మాట్లాడకని సుబ్బు అంకుల్ కాలు బజ్జీ చేసేసరికి సుబ్బు గప్చుప్ అయితే, బావా, అక్క నువ్వు కలిసిపోయారా? మరి అక్కడ అక్క అని అంటున్న జాహ్నవి మాటలు మధ్యలోనే ఆపేశాయి. అభి వాడి చూపులు ధనంజయ్, కౌసల్య డౌట్గా చూస్తుంటే అభి ఎక్కడ నిజం చెప్పేస్తాడో అన్న భయంతో, అది అన్నయ్య, జాను పాప ఏం చెప్తోంది అంటే, జానకి ఇందాక ఇంట్లోకి రాకముందు బాల్కనీ నుండి చూసిందంట. అదే చెప్తోందని కవర్ చేస్తున్న గాయ ఆంటీని తాకాయి మళ్ళీ అభి చూపులు. అంటూ ధనంజయ్, కౌసల్య మ్యాటర్ని లైట్గా తీసుకుంటూ కొడుకు కోడలిని కలలో నింపుకునే పనిలో బిజీ అయిపోయారు. వారి దేవుడా, ఈ అభి ఏంటి ఇలా చూస్తున్నాడు? నేను జానకి చచ్చిపోతుందని చెప్పింది అబద్ధమని తెలిసిపోయిందా అనుకుంటూ గొంతులో ఒక్కో గుటక పడుతుంటే భయంగా చూస్తుంది అభి వైపు. హిహి, అభిబాబు నిజంగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీ భార్య కాదు నా పెద్ద కూతుర్ని మళ్ళీ నా దగ్గర తెచ్చినందుకు అంటూ జానకిని పట్టుకోవడానికి ముందుకొస్తున్న గాయి ఆంటీని ఆపేశాడు అభి. ఏమైంది అభిబాబు? ఇంతకు ముందే ఒకసారి చెప్పినట్టున్నా కదా, ఈ ఇంట్లో జాను అన్న పేరు వినిపిస్తే ఆ పిలుపు జానకి కోసమే అయ్యుండాలి. అది నా నోటి నుండే రావాలి. కాదని ఇంకెవరినైనా పిలిచినా, ఇంకెవరి నోటి నుండైనా వచ్చినా పెద్దగా ఏం జరగదు. నాలో ఇంకో అభిని చూస్తారని అభి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి, బావా, అమ్మ ఏదో చిన్నప్పటి నుంచి అలవాటు కొద్దీ అలా పిలిచింది. నిజంగా అక్కని తప్ప నన్ను కూడా కాదు కదా జాను అని పిలవడానికి నేను కూడా ఒప్పుకోను. జాను అంటే ఎప్పటికీ మా జాను అక్కనే అంటూ నవ్వుతూ చెప్పింది జాహ్నవి పాప. గాయి ఆంటీని అవి నుండి సేవ్ చేస్తూ మళ్ళీ మొదలు పెట్టేశాడ్రా అని అనుకుంటూ జానకి తల కొట్టుకుంటుంటే, జాను, నువ్వు ఇంకా ఆ జ్యూస్ తాగలేదా? ఈ ట్యాప్ని అంతా కూడా నీ మైండ్లోకి ఎక్కించుకోకు, అర్థమైందా? ఫస్ట్ ఈ ఫ్రూట్ పీసెస్ తిను, దెన్ జ్యూస్ తాగంటూ పళ్ళ ముక్కల్ని జానకి నోట్లో నింపేశాడు అభి. ఇన్ని రోజులు నా వల్ల జానకి అసలు సరైన ఫుడ్డే తీసుకోలేదు. ఇప్పటి నుంచి నా జానకిని, నా బిడ్డల్ని బాగా స్ట్రాంగ్గా చేయాలనుకుంటూ జానకికి తినిపిస్తున్నాడు అభి. జానకి చాలాసేపటి నుంచి కూర్చునే ఉంది. రూమ్కి తీసుకెళ్ళినన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. లంచ్ అయ్యాక నేనే వచ్చి పిలుస్తాను అని కౌసల్య చెప్పగానే, మా రూమ్ అంటే జాను స్టెప్స్ ఎక్కాలేమో, తను స్ట్రెస్ ఫీల్ అవుతుంది అండ్ ప్రాబ్లం కూడా అవుతుంది, సో కిందనే ఉంటుందిలే అని అభి అంటున్నంతలో మెల్లిగా అభి దగ్గరికి వచ్చి, నేను స్టెప్స్ ఎక్కగలను, మన రూమ్కే వెళ్దామని జానకి మెల్లిగా చెప్పేసరికి, ఆర్యూ షూర్ అని డౌట్గా జానకి వంకే చూస్తాడు అభి. అని అంటూ కనురెప్పలు కొట్టేసరికి మెల్లిగా జానకిని పైకి లేపి జ్యూస్ గ్లాస్ అందించి నడిపించుకుంటూ తీసుకెళ్తాడు అభి. జానకిని జాహ్నవి పాప అమ్మని నాన్నని చెరురెక్క పట్టుకొని రూమ్లోకి లాక్కుపోయింది. కోడల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెనే వంట చేయడానికి పూనుకుంది కౌసల్య. భార్య అతి ఉత్సాహానికి నవ్వుకుంటూ తన రూమ్కే వెళ్ళిపోయాడు ధనంజయ్ రెస్ట్ కోసం. పిల్ల చాలా సన్నగా అయిపోయింది. అసలు ఇన్ని రోజులు ఎక్కడుందో, ఎలా ఉన్నదో అనుకుంటూ గులాబ్ జాములో ఒక జామున్ని మనుని చూస్తున్న కశ్యప్ నోట్లో కుక్కేసింది కౌసల్య ఆంటీ. కిచెన్ల నుండి జెట్ స్పీడ్లో వచ్చి, ఏంటంటే ఇది? నా కొడుకు నా కోడల్ని దగ్గర చేసి ఇంటికి తీసుకొస్తాన్నావు, ఆ మాట అలాగే పెట్టుకున్నావు, అందుకే ఇది. అంత చేస్తే ఇంత చిన్న జామునా? దాన్ని కసావిసా నమిలేసి రసం మింగేస్తూ, కాస్త పెద్ద గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఆంటీ అన్నాడు. ఇస్తాలేరా అంటూ మను వైపు చూస్తూ నవ్వుతూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది కౌసల్య. అప్పటి నుండి కళ్ళు నోరు వదిలేసి ఇంటినే చూస్తున్న మను ఈ లోకంలోకి వస్తుంది. కశ్యప్ నడుము గిల్లడంతో డ్రెస్ మీదనే దాన్ని దొంగచీమ అనుకుని రుద్దుకుంటూ మరీ చూస్తూ తప్ప కశ్యప్ని పట్టించుకోదు. ఒసే మను, అయినా ఆ పిలుపు మను చెవిని చేరలేదు పాపం. మను ఇల్లు చూసింది చాలే, పద రూమ్కి. కశ్యప్, ఇది ఇల్లా లేక నిజంగా ఆ రాముడు పరిపాలించిన అయోధ్య నగరమా? ఎంట్రన్స్ నుండి పాప పిచ్చ షాక్లో ఉండి అడిగింది చిన్నగా నవ్వుకుంటూ. ఇది ఇల్లే, అయోధ్య లాంటి ఇల్లు, ఈగలు దూరతాయి, రూమ్లోకి పద అంటూ
కశ్యప్ వెనకే నడుస్తున్న మానసిని వెనక్కి తిరిగి మరీ చూస్తోంది. ఒక రూమ్లోకి తీసుకెళ్లి వదిలి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకోమను అన్నాడు కశ్యప్. తనున్న మొత్తం రూమ్కి మూడింతలుంది బెడ్రూమ్ ఒక్కటే. దాన్నే వింతగా చూస్తూ ఒక్కదాన్నే ఉండాలా అని భయంగా అడిగింది మను. భయంగా ఉందా? పోనీ నేను కూడా ఇక్కడే ఉన్నానా అంటూ కశ్యప్ లాక్ వేయడంతో నో నేను వదిన దగ్గర ఉంటా అంటూ తన బ్యాగ్ తీసుకుని వెళ్ళబోయింది మను. జానకి అభి కలిసి తమ రూమ్ దగ్గరికి ఒక్కసారిగా ఊపిరాడని జ్ఞాపకాలు చుట్టుముట్టాడుతుంటే ఇద్దరి మనసులు భారంగా మారాయి. జానకి అభి చేసిన చిలిపి పనులు అల్లరి గుర్తొస్తుంటే అభికి మాత్రం జానకి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి పెట్టిన మానసిక వేదనే గుర్తొచ్చింది. మరోసారి ఆ ఇద్దరూ కలిసి రూమ్లో ఒకేసారి పాదం మోపగా లోపలికి వెళ్ళారు. చాలా రోజుల నుండి ఆ రూమ్ ఎవరు వాడకపోగా ఆ రూమ్లోకి వెళ్ళడానికి అభి ఎవరికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎక్కువ కాకపోయినా కొంచెమే స్మెల్ వస్తోంది. అభినే కర్టన్స్ అన్ని పక్కకు లాగి బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుంటే స్టెప్స్ ఎక్కుతూ జ్యూస్ తాగి ఖాళీ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి కడుపు నిమురుతూ అలా బెడ్ మీద కూర్చుంది. కర్టన్ లాగి వెలుగు తన ముఖాన్ని తడిమేలోపే నాన్న హెల్త్ బాగాలేదు, అందుకే ఆయన ముందు నేను ఇంకేం అనలేక అలా మాట్లాడాను. నువ్వు కూడా వాళ్ళ ముందు ఏడుస్తూ కాకుండా కాస్త నవ్వుతూ యాక్టింగ్ చేయి అంటూ వెలుగుకు ముందే ఇంకోసారి చీకట్లోకి తోసేశాడు అభి జానకిని. ఒక క్షణం జానకి సాగిన పెదవుల కదలిక ఆగిపోతే కడుపు మీద బిడ్డ స్పర్శ చూస్తున్న చేయి కూడా తన చలనం ఆపేసింది. ఏంటి అన్నట్టు జానకి అభి వైపు చూస్తుంటే అవును, నువ్వు విన్నది నిజమే. వాళ్ళ సంతోషం అండ్ ఆరోగ్యం కోసం మాత్రమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను తప్పితే ఇంకేం లేదు. ఐఆమ్ సేయింగ్ అగైన్, వాళ్ళ కోసం మాత్రమే అని చెప్పి టవల్ తీసుకొని బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకున్నాడు అభి. ఇంకా బాధపడి అనుకుని ఏం లాభం లేదన్నట్టు జానకి కూడా సైలెంట్ అయిపోతే డ్రెస్ కూడా తీయకుండా అలాగే షవర్ కింద నిలబడి హ్యాండ్స్ని బాల్కి లాక్ చేశాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని అభి గట్టిగా కళ్ళు మూసుకొని ప్రశ్నిస్తుంటే ఒంటి మీద పడ్డ చల్ల నీరు అభిలోని సంఘర్షణకి వేడిగా మారుతూ కిందకి దూకాయి. అమ్మో, నాకు ఒక్కదానికే ఇంత రూమ్లో ఉండటం భయం అని బయటకు పరిగెత్తిన మను జానకి రూమ్ ఏదో తెలియక తికమక పడుతున్న వేళ అభి మాటలు ఒక రూమ్లో నుండి వినబడుతుంటే ఆ రూమ్ బయటే ఆగిపోయింది. ఇతను మారడా అని మను అనుకొని లోపలికి వెళ్దామని చూసిన మనుని వెనకే వచ్చిన కశ్యప్ ఎత్తుకొని మళ్ళీ ముందు రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. వదులురా అసలు అని మను గిలగల కొట్టుకుంటున్నా కూడా రూమ్లోకి ఎత్తుకొచ్చి గడియ పెట్టాడు కశ్యప్. ఎందుకు నన్ను లాక్కొచ్చావు కశ్యప్? మీ ఫ్రెండ్ నిజస్వరూపం ఏంటో బయట పెట్టేసేదాని కదా. కన్న వాళ్ళ హ్యాపీ కోసం కట్టుకున్న దానికి మళ్ళీ శిక్ష వేయడం ఎంతవరకు నేరం అని ఆవేశంలో ఉన్న మను కాస్త బాధగా మారింది. ఫ్రెండ్ ఎందుకు అలా చేస్తున్నాడో చెప్పలేని పరిస్థితి కశ్యప్ది. అందుకే మనుకి కేవలం ఒక్కటే చెప్పాడు, ఇన్ని రోజులు దూరంగా ఉంచిన వాడు ఇప్పుడు దగ్గరికి తెచ్చుకున్నాడు కదా, ఇంకా ముందు ముందు గుండెల్లోకి కూడా చేర్చుకుంటాడేమో. ప్లీజ్నే నువ్వు ఇంత వైల్డ్గా అవ్వకు, మన వంతు సాయం మనం కూడా చేద్దాం. ఈ రోజు నుండి అభిలోని జానకి కావాల్సిన రామ్ని మాత్రమే దగ్గర చేయడమే మన డ్యూటీ అని అంటూ ముందు నుండి వేసిన ఆ ప్లాన్ మొత్తం కూడా మనుతో షేర్ చేసి ఒప్పించాడు కశ్యప్. అతను చెప్పిందంతా విని శాంతించి ఓకే అన్నట్టుగా తన అంగీకారాన్ని కూడా తెలిపి ఒక్కదాని ఇంత పెద్ద రూమ్లో ఉండాలా అని భయంగా అడిగింది మను మళ్ళీ. అయితే వెళ్ళి మీ వదిన తోడు తెచ్చుకో అని కశ్యప్ విసుగ్గా అనడంతో నిజంగానా అని అంటూ మెరిసే కలతో అడిగింది మను. నీ తిక్కల్దానా, ఇందాక కదా చిలకి చెప్పినట్టు చెప్పా, మళ్ళీ వదిన్ని రూమ్లోకి తెచ్చుకుంటానని ఇంకా వాళ్ళ మధ్య దూరం పెంచుతావా అని కశ్యప్ అనగానే నీరు గారిపోయి కశ్యప్ వంక చూస్తుంది మను. ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ పోనీ నేనుండనా అంటూ అల్లరిగా అడిగాడు. మను కోపంగా చూసేసరికి అమ్మ తోడు, అస్సలు మాత్రం అడగను, కొసరు నేనే తీసుకుంటాను అన్నాడు కశ్యప్. నిన్ను అని మను బ్లష్ అవుతూనే కశ్యప్ని కొట్టడానికి చేయెత్తేసరికి పరిగెడుతూ బయటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వే రాక్షసి, తర్వాత మాట్లాడదామని తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు కశ్యప్. నవ్వుతూ డోర్ క్లోజ్ చేసుకొని జానకి రాములని ఎలా దగ్గర చేయాలని తింకడం మొదలెట్టింది పిల్ల. తన రూమ్ వైపు వెళ్తూ అభి రూమ్ వైపు ఒకసారి కళ్ళు తిప్పేసి వెళ్ళిపోయాడు కశ్యప్. ఇద్దరి రెక్కలు పట్టుకొని సెకండ్ ఫ్లోర్ బాల్కనీలో క్లాక్ వెళ్ళిపోయింది జాహ్నవికి, గాయని, సుబ్బుని. అబ్బా ఏంటి ఇంతలా లాక్కొచ్చావని జబ్బరుద్దుకుంటూ అడుగుతుంటే నీకు ఆహా కాదు, ముఖ్యంగా మీ ఇద్దరికి మైండ్ పనిచేస్తోందా? మామ్ ఏమైందే? మరి అక్కడ ఏం జరిగిందో నేను చెప్తే మీరు మళ్ళీ దాన్ని అందరి ముందు అలా రివీల్ చేస్తారా? నేను ఆపాను కాబట్టి సరిపోయింది, లేకుంటే బావ చూపులకి మాడి మసైపోదురు. అవును నిజమే అని అనుకుంటూ అభి చూపుల్ని గుర్తొచ్చేసరికి గాయి, సుబ్బు వణికిపోయారు భయంతో. అవునే, థ్యాంక్ యూనే జాను పాప అని గాయి ఆంటీ చెప్పేసరికి చీనికి బుద్ధే లేదు, ఆ జానకి ఇంట్లో లేనప్పుడే ఆ పేరు పలకనివ్వలేదు బావ, ఇప్పుడు అది ఇంట్లో ఉండగానే మళ్ళీ ఆ పేరుతో పిలిచి తిట్టించుకున్నావంటే నాకు సంబంధం లేదు ఈసారి. ఇదేం కర్మను, నా కూతురికి ముద్దుగా పెట్టుకున్న పేరు కూడా యువతి కోసమో పిలవడం మానేయాలని గాయి అంటుంటే జాహ్నవి విసుగ్గా చూసింది. అప్పటి నుంచి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న సుబ్బు అంకుల్ది. మమ్మీ నాకొక డౌట్, అడుగు బావకి మనం ఆడిన నాటకం తెలిసిపోయిందంటావా
అందుకే ఆరెంజ్లో భయపెట్టినా మళ్ళీ ఆ జానకిని ఎక్కడికి తీసుకొని వచ్చాడా నన్ను అని నువ్వు టంగ్ స్లిప్ అవుతున్నావు. జరా చూసుకో బిడ్డ. నాకు ఇదే అర్థం కావడం లేదు మమ్మీ. నాకు బాగా అర్థమైంది. మన టైం అయిపోయింది. వాళ్ళ టైం స్టార్ట్ అయింది. ఇంకా మనకు గుంతల్లోకి వెళ్ళే టైం దగ్గరికి వచ్చిందని సుబ్బు అంకుల్ కామెంటరీ ఇస్తుంటే మీరు చూస్తారా? అభికి తెలివుందేమో, 100 కంపెనీలు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందేమో, కానీ జానకి విషయంలో మాత్రం ఎప్పుడూ బలహీనుడే. అందుకే కాస్త కష్టమైన ఇంకో తరం రాబోయే లోపే వాళ్ళిద్దరినీ దూరం చేయగలిగాం. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో. మనకు మార్గదర్శకులు అయితే లేకపోలేదు కదా అని అంటూ నవ్వుకుంటూ గాయి ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం కామెడీ చేస్తుంది, కానీ మీ అమ్మ పెద్ద విలనేనే అని అన్నాడు సుబ్బు అంకుల్ పెదవులు ఒకవైపుకి సాగదీసి. జాహ్నవి ఇంకో పక్కకి వెళ్ళిపోవడంతో ఇది తొండముదిరిన ఊసర వెళ్ళని కూతురుని అనుకుంటూ తన పిఏతో చాటింగ్లో బిజీ అయిపోయాడు సుబ్బు అంకుల్. అభి బయటకు వచ్చాక తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. జానకి బయటికి వెళ్ళే పనేం లేదు అనుకుని ట్రాక్ అండ్ టీషర్ట్ మీద ఉన్న అభి జానకి వెళ్ళి అరగంట అయిందన్న విషయం గుర్తొచ్చి వాష్రూమ్ తలుపు ముందు పచారు స్టార్ట్ చేశాడు. అతి కష్టం మీద 35 నిమిషాలకు బయటకు వచ్చిన జానకిని చూసి షాక్తో చేయాల్సిన యాక్టింగ్ మరిచి అలాగే చూస్తుండిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జానకి కోసం ఆల్రెడీ తమ రూమ్లో ఉన్న ఒక సింపుల్ లైట్ శారీ బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అన్నట్టు చూశాడు అభి. తనకు కూడా చిరాకు కనిపించడంతో బుద్ధిగా ఆ శారీ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిన జానకి జాగ్రత్తగా తన 5వ నెల గర్భాన్ని దృష్టిలో పెట్టుకొని స్నానం చేసి లంగా తర్వాత బ్లౌజ్ వేసుకుందామని ఎక్కించేసరికి చేతులు పట్టినా కూడా ఎదభాగంలో ఉక్కు పట్టక అలాగే ట్రై చేస్తూ ఉంది. కానీ ఎంతకీ అది కుదరకపోయేసరికి అలాగే చీర చుట్టుకొని ఓలోలుగా మీ పైట మీదేసుకొని మరీ లైట్గా శారీ ఉండటంతో జుట్టుకి కట్టాల్సిన టవల్ గుండెల మీద కప్పుకొని బయటకు వచ్చింది. పల్చటి చీర మీద కనిపిస్తున్న ఎత్తైన పొట్ట, నీరుగారుతున్న తడికురులు జానకి ముఖానికి బాధలోనూ కలని అభికి చూపిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నాడు అభి. అలాగే ఉంటే జలుబు చేస్తుందని రియలైజ్ అయ్యి ఇంకో టవల్ని జానకిచ్చి కొంచెం పక్కకి వెళ్ళాడు అభి. ఆ టవల్ తలకి కట్టుకొని ఇంకో బ్లౌజ్ కోసమని చూసేసరికి అవి కూడా ఆ అందాస్తోనే కనబడి జానకి నీరసం తెప్పించి ఇంకో 10 నిమిషాలు అలాగే ఉండేసరికి అభి జానకి ఉన్న చోటే ఉందని తెలియడంతో ఏమైందని అంటూ ప్రశ్నించాడు. ఊహు అని జానకి తల అడ్డం ఊపుతున్న సింగిల్ ప్లేట్లోకి జారిన ఆమె బయట ప్రాబ్లంని అభికి చెప్తూ ఉంటే పరిశీలనగా అతని కళ్ళకి జానకి ఎద మీదకి చెప్పాడు. బిడియాన్ని లోపల పెట్టేసి కోపంగా జానకి అభి కళ్ళ వైపు మాత్రమే చూస్తూ ఉంది. అభి మాత్రం జానకి నుండి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉంటే అటువైపు తిరిగి ఉంది జానకి. దగ్గరికి వెళ్ళి ఆమెను తన ముందు వైపు తిప్పుకొని అడ్డుగా ఉన్న చీరను తప్పించాడు. జానకి కళ్ళు కోపానికి బాధకి మధ్య దూబుచులాడుతుంటే పట్టని 2 హుక్స్ నుండి సైడ్కి హ్యాండ్ పెట్టి ఒక్కసారిగా పట్పని బ్లౌజ్ కుట్ల దగ్గర లాగేసరికి ఒక వరుస కుట్టు ఊడిపోయి ఒక విధంగా హుక్స్ పట్టేసరికి అభి నుండి పక్కకు వచ్చేసి హుక్స్ పెట్టుకుని పైట ప్లీట్స్ నీట్గా పెట్టుకుంది. అభి ఏం ఎరగనట్టుగా సీరియస్గా వెనక్కి తిరిగేసరికి అటువైపు తిరిగి కనిపించింది కౌసల్య. మామ్ కొంచెం గిల్టీగా పిలిచేసరికి అభి లంచ్కి నిన్ను జానకి పిలవడానికి వచ్చాను, ఫ్రెష్ అయిపోతే కిందకి రండి అని చెప్పేసి వెళ్ళిపోయింది కౌసల్య. ఓ గాడ్ ఇప్పుడు మామ్ ఏమనుకుందో అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి జానకి బొట్టు పెట్టుకుంటూ కనిపించింది. అద్దంలో నుండి తడి ఆరని జుట్టుని చిక్కు తీస్తుంటే ఆపేసి చిన్న ఫ్లక్కర్ ఇచ్చి పెట్టుకోమన్నట్టు చూశాడు అభి. కొంచెం నీరసంగా ఉండడంతో తన పొడవాటి హెయిర్ని చిక్కు వదిలించి జడ వేసుకునే ఓపిక లేక అభి ఇచ్చిన క్లిప్తోని వెంట్రుకల్ని బంధించి కూర్చోబోతున్న జానకిని చెయ్యి పట్టి ఆపేస్తూ మామ్ లంచ్కి రమ్మందని చెప్పి డోర్ వైపు అడుగులు వేశాడు అభి. జానకి కూడా వెనకే వెళ్ళింది. ఆల్రెడీ కుర్చీల్లో కూర్చొని హాట్ బాక్స్ లిడ్స్ ఓపెన్ చేస్తున్న గాయి సుబ్బు అభి నడిపించుకొని వస్తూ ఉన్న జానకిని చూసి మరోసారి షాక్ కొట్టింది. జానకి వచ్చారా అంటూ కౌసల్య ఎదురు వెళ్ళి నీకోసమే చూస్తున్న తల్లి, భోంచేద్దుగాని రా అని కౌసల్య అంటుంటే మామ్ లంచ్ తర్వాత తన హెయిర్ చూడు చాలా వెట్గా ఉంది, కొంచెం సాంబ్రాన్ వేయి, మళ్ళీ కోల్డ్ చేస్తుంది. ఈసారి గాయి సుబ్బు నిలుక్కుపోవడమే తక్కువ, అవునే చూసుకోలేదా అంటూ కౌసల్య ఆ పని చేస్తుంటే మీ ఫ్రెండ్కి బెస్ట్ యాక్టింగ్ అవార్డు ఇవ్వచ్చు తెలుసా అని గుసగుసగా అంది మను కశ్యప్ చెవిలో. కశ్యప్ నవ్వుకుంటూ మరి ఆ యాక్టింగ్ని నిజం చేయొచ్చు కదా అని అంటే ట్రై చేద్దాం కశ్యప్ అని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కౌసల్య జానకిని ఒక సైడ్కి తీసుకెళ్ళి జుట్టు మొత్తం విరబోసి స్కాల్ప్లో తడి లేకుండా ఆర్పి లూసుగా జడ అల్లి చైర్లో కూర్చోబెట్టింది కౌసల్య. ధనుంజయ్ ఒక పక్క కొడుకుని కోడల్ని అబ్జర్వ్ చేస్తూనే వాళ్ళే సర్దుకుంటారులే అనుకుంటూ సైలెంట్గా తన డైట్ ఫుడ్ తినడం మొదలుపెట్టాడు. జానకి ఫస్ట్ క్యారెట్ బీట్రూట్తో చేసిన హల్వా పెడుతుంటే మామ్ ఆయిల్ ఎక్కువ ఉందేమో అని ఒక స్పూన్ హల్వా నోట్లో పెట్టుకుంటూ అన్నాడు అభి. నాన్న అభి నేను కూడా ఒక అమ్మనేరా, అంత ఎక్కువ ఆయిల్ ఏమీ వేయలేదులే అని అంది కౌసల్య. వేసింది ఆయిల్ కాదు అయినా నెయ్యి సుపుత్ర
అని మరీ ఎక్కువ కాకుండా ఒక చిన్న బౌల్లో వేసి జానకికి ఇస్తే 3 స్పూన్లు తిని 4వ స్పూన్కి కడుపులో ఆగకుండా తిప్పడంతో హల్వాతో పాటు మార్నింగ్ జ్యూస్ ఫ్రూట్స్ కూడా కక్కేసి సింక్ దగ్గరే కింద పడిపోయింది. అభి లేచేలోపే కౌసల్య పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టడంతో జానకి బానే ఉందా, ఇంకా తిప్పుతోందా అని చేతికి లెమన్ అందిస్తూ అంది కౌసల్య. నీరసంగా సోఫాలో వాలిపోతున్న జానకిని చూస్తూ ధనుంజయ్ కౌసల్య అభిని చూస్తూ ఉంటే అభి ఆలోచనలు మాత్రం ఇప్పుడు 2 స్పూన్లకే ఇంతగా వాంటింగ్ చేసుకుంది. అంటే ఈ 2 నెలలు అసలు జానకి పరిస్థితి తలుచుకుంటుంటేనే అభికి ముద్ద దిగడమేమో కానీ ఫుడ్ పైప్ కూడా చూడబుద్ది అవ్వకుంటే చేతిలోని స్పూన్ని కప్లోకి వదిలేసి నిమిషంలో జానకి ముందు నిలబడి ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. మామ్, ఫుడ్ ఏం వద్దు కానీ జ్యూస్ అండ్ ఫ్రూట్ పీసెస్ పంపించు వెయిట్తో అని చెప్పి జానకిని తీసుకొని రూమ్కి వెళ్ళాడు అభి. జాగ్రత్తగా మంచం మీద పడుకోబెడుతున్న అభి టీషర్ట్ని గట్టిగా పట్టుకుంది జానకి. ఇక్కడే ఉన్నాను, భయపడకు అంటూ అక్కడే కూర్చొని జానకి దగ్గరగా జరిగి కూర్చున్నాడు అభి. జానకి తల నివురుతుంటే అలాగే కళ్ళు మూసుకుంది. ఆమె నిద్రపోయిందనుకున్నాక అభి తన టీషర్ట్ని విడిపించుకొని వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఓ సారీ అన్ని శారీస్ వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఇంతలో అబ్బాయి గారు అన్న పిలుపు వినబడి కబోర్డ్ని క్లోజ్ చేసి మంగా అంటూ వెనక్కి తిరిగాడు అభి. అబ్బాయి గారు, మీరు జానకమ్మ వచ్చేసారేటి, నేను లేని ఈ 3 రోజుల్లో ఏం జరిగిందేటి అనుకుంటూ చొరవగా రూమ్లోకి వచ్చి జానకిని కంటి నిండా చూసుకుంది మంగ. కథ కొనసాగుతుంది. మరి జానకి అభిల మధ్యలో జాతక దోషం ఉందని, ఇదంతా గాయత్రి సుబ్బు వల్ల పనేనని అభికి తెలుస్తుందా? పాపం అభి అదే నిజమనుకొని తను బాధపడుతూ జానకిని బాధ పెడుతున్నాడు. మరి దీనికి అంతటికి కారణం వీలేనని కశ్యప్ ఏమైనా కనుక్కుంటాడా? అభి జానకిలు కలిసే ఉంటారా కడదాకా? మధ్యలో ఏమైనా జరుగుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.